ఆ దేవుడి దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేనైతే చాలా సూపర్‌గా ఉన్నా. అట్ ప్రెజెంట్ జేబీఎస్ దగ్గరున్నా. అండ్ స్టార్టింగే బైక్ రీడింగ్ చూసేద్దాం మనం. 44,151 పక్కన ఒకటి అండ్ డేట్ టైం కూడా చూపిస్తా. ఎ వెరీ వండర్‌ఫుల్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ జేబీఎస్. 7:14 ఆగస్ట్ 5థ్. అండ్ కొంతమంది నన్ను అడుగుతున్నారు, అన్న షామీర్పేట్ టు జేబీఎస్, జేబీఎస్ టు షామీర్పేట్ స్టీల్ బ్రిడ్జ్, ఐ మీన్ బ్రిడ్జ్ ఫ్లైఓవర్ సంబంధించి నాకు అప్డేట్ ఇవ్వండి అన్న మాకు అని అడుగుతున్నారు. యాక్చువల్లీ దాని గురించి నాకు కూడా ఇంకా తెలియడం లేదు. ఇటు సైడ్ అయితే ఏమి ఆనవాళ్ళు కనబడట్లేదు. మీకు అటు షామీర్పేట వైపు రోడ్డు వెడల్పు కొరకు కొంచెం అవన్నీ చెట్లు కూడా తీస్తురని కొన్ని వీడియోస్ అయితే ఇన్స్టాగ్రామ్లో ర్యాండమ్గా చూసిన. అది ఎంతవరకు నిజం ఏమిటి అనేది మనకైతే తెలియదు. B903 పిల్లర్ నెంబర్. అండ్ ఇక్కడ నుంచి మనము బయటికి వెళ్తున్నాం. మీకు ఈ షామీర్పేట టు జేబీఎస్ ఫ్లైఓవర్కి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే, ఒకవేళ షామీర్పేట వైపు ఏదన్నా వర్క్ జరుగుతుంటే ఎగ్జాక్ట్లీ కొంచెం ఆ డీటెయిల్డ్ అడ్రస్ ఈ వీడియో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఖచ్చితంగా షామీర్పేట వైపు వచ్చి వీడియో అయితే షూట్ చేస్తా. ఇక్కడైతే మనకి ఏమి ఆనవాళ్ళు అయితే కనబడట్లేదు. ఓకేనా, వెరీ క్లియర్. పిల్లర్ నెంబర్ B908 జేబీఎస్ నుండి బస్సులు ఎగ్జిట్ అవుతున్నాయి ఇక్కడ. ఓకే, 290U జేబీఎస్ టు అయత్ నగర్ ఇక్కడ రెడీగా ఉంది. ఓకే, ఈ స్టాచ్యూ ఎవరిది అంటే ఇక్కడ రాసి ఉంది. నేను కూడా ఎవరిది అని చూస్తున్నా. ఫార్మర్ మేయర్ ఆఫ్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్. ఓకే, లేట్ శ్రీ కె కృష్ణస్వామి ముదిరాజ్ అంట. ఓకే, అండ్ ఇక్కడ ఒక పార్క్ ఉంది. మీరు ఎప్పుడైనా ఈ పార్క్కి వెళ్ళినారా, ఎలా ఉంటుంది అనేది వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్, శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి పార్క్. ఓకే, శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి పార్క్ ఇది. పార్క్ మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది అండ్ మీరు ఎప్పుడైనా వెళ్ళిరా లేదా ఫర్ ద ఫస్ట్ టైం ఈ పార్క్ చూస్తున్నారా అనేది కూడా కమెంట్ చేయండి. మీతో కమ్యూనికేట్ అవ్వడం నాకు చాలా ఇంపార్టెంట్. ఏదో నేను చేసుకుంటూ వెళ్ళిపోయేది అనేది ఉండదు మన ఛానల్లో. మ్యాక్సిమం 99% ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తుంది, మీ అందరికి తెలిసిందే. ఇదిగోండి ఫ్లైఓవర్, అదే మెట్రో. ఇది ఎట్లుంది చూడండి, పిల్లర్స్ ఎంత ఎట్లున్నాయి, క్రేజీ కదా. అండ్ మనం ఇక్కడ నుంచి రైట్కి వెళ్ళిపోతున్నాం. మీ అందరికి టైటిల్ థంబ్నెయిల్ చూసిన వాళ్ళకి అర్థమైపోయి ఉండొచ్చు. ఇప్పుడు మనము సికింద్రాబాద్ ప్యారడైస్ నుండి డైరీ ఫామ్ వరకు నిర్మింపబడుతున్న ఎలివేటెడ్ కారిడార్, నేషనల్ హైవే 44 పై నిర్మింపబడుతున్న ఎలివేటెడ్ కారిడార్ ఆగస్ట్ మంత్ అప్డేట్ ఇవ్వడం కొరకు ఇక్కడ దాకా రావడం జరిగింది. అండ్ ఈ మధ్యలో లాస్ట్ మంత్ కూడా జేబీఎస్ నుండి స్టార్ట్ చేసిన వీడియో, ఈ మంత్ కూడా జేబీఎస్ నుండే స్టార్ట్ చేస్తున్నా. ఎందుకంటే డైరెక్ట్ అక్కడే పోయి కొన్నిసార్లు తీస్తా, కొన్నిసార్లు రూట్స్ కూడా కొంతమందికి తెలవాలి కొత్త వాళ్ళకన్న ఉద్దేశంలో. అండ్ బస్ స్టేషన్ల గురించి కూడా వీడియోలు తీద్దాం అనుకుంటున్నాం. బట్ మీరు చెప్పండి, తీయాలా వద్దా? మేజర్ బస్ స్టాండ్లు ఎంజీబీఎస్, జేబీఎస్ ఇంకా కొన్ని ఉన్నాయి. మీరు తీయమంటే తీస్తా, లేదా మోజెస్ బ్రో అంటే లైట్ తీసుకుందాం. ఎస్, ఇట్స్ గ్రీన్. బస్ అన్న నిలమందాం ఫస్ట్. ఓకే, అండ్ చాలా కొత్త ఏరియాస్ టచ్ చేసిన జూలైలో. చాలామంది హ్యాపీగా ఫీల్ అయినారు. చాలా సెలెక్టివ్గా వీడియోలు చేసిన జూలైలో. అండ్ ఆగస్ట్లో కూడా ఇప్పటి వరకు ఎప్పుడు టచ్ చేయని కొత్త ఏరియాస్కి వెళ్ళాలి అని అనుకుంటున్నా. ఇప్పుడైతే ఫస్ట్ వీక్ అన్ని ప్రీవియస్ మనం రెగ్యులర్ చేసే వీడియోలకు సంబంధించి ఎవ్రీ మంత్ అప్డేట్లో ఇచ్చిన తర్వాత సెకండ్ వీక్లో కొత్త ప్లేసెస్కి వెళ్ళే ప్రయత్నం చేస్తుంటారు. ఎందుకంటే చాలామంది ఎదురు చూస్తుంటారు అనమాట.
ఎవ్రీ మంత్ అప్డేట్ మనం రెగ్యులర్గా ఇస్తాం కాబట్టి ఫస్ట్ వీక్లో అది పెట్టకపోతే అప్పుడే వేరే వీడియోల కింద అన్న ఉప్పల్ ఆగస్ట్ మంత్ అప్డేట్ అన్న, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆగస్ట్ మంత్ అప్డేట్ అన్న ప్యారడైస్ అప్డేట్ అన్న అని పెడుతూనే ఉంటారు. అండ్ అలా పెట్టడం కూడా నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంటుంది అనమాట. ఇదిగోండి ఇది థియేటర్, చాలా మందికి ఎన్నో మెమరీస్ ఉండొచ్చు. ఇక్కడ మనకి రెడ్ ఉంది, మనం ఆగాలి. ఇది స్టాప్ లైన్ ముందే ఆగుతున్నాం మనం. బస్సు వచ్చి ముందు పోతూనే ఉండు బాయ్, అసలు గ్యాప్ ఇస్తలేడుగా. అండ్ లెనిన్, శ్రీనివాస, మంగాపురం, టివోలి అండ్ హాలీవుడ్ సినిమా ఒకటి నడుస్తున్నాయి. అండ్ ఈ రూట్ తోటి అండ్ ఈ థియేటర్ తోటి అండ్ జేబిఎస్ తోటి మీకు ఏమైనా మెమరీస్ ఉంటే ఫ్రీ టైం ఉంటే రీకలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయండి. జేబిఎస్ తోటి అయితే నాకు చాలా తక్కువ మెమరీస్, ఎందుకంటే మనం వెళ్ళేది అంతా జనగాం వైపు కాబట్టి ఆ ఉప్పల్ డిపో దగ్గరనే బస్సు ఎక్కి వెళ్ళిపోయేటోళ్ళము. నేను మా అన్నయ్య బెల్లంకొండకి వెళ్ళినాం బస్సులో జేబిఎస్ నుండి. అదే మాకున్న మెమరీ జేబిఎస్ తోటి అయితే. ఇట్స్ గ్రీన్ అండ్ మూవింగ్ ఫార్వర్డ్. ఇంకా రైల్వే స్టేషన్స్ చాలా రీడెవలప్మెంట్ జరుగుతున్నాయి, వాటికి కూడా వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నా. ఎందుకంటే నేను ఏం చేస్తున్నా ఏమిటి అనేది మీకు ఎప్పుడు చెప్తూనే ఉంటా. అండ్ చాలామంది మధ్యలో కొంతమంది ఇన్స్టాగ్రామ్లో, కొంతమంది బయట మెసేజ్ చేస్తున్నారు, బయట కూడా కలుస్తున్నారు అప్పుడప్పుడు కుదిరినప్పుడల్లా. ర్యాండమ్గా అక్కడక్కడ కలిసినప్పుడు గుర్తుపట్టి మీ వీడియోస్ బాగుంటాయి అని నన్ను అప్రిషియేట్ చేస్తున్నారు. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలా మీ అప్రిషియేషన్ బట్టి అండ్ మీ ఫీడ్బ్యాక్ ఎప్పుడూ తీసుకొని ఆ ఫీడ్బ్యాక్ ప్రకారమే నేను వీడియోలు చేస్తూ ఉంటా. ఆఫీసర్స్ మెస్ అండ్ ఇక్కడ ఒక బోర్డు ఉంది, దాన్ని చదివి చూపించే ప్రయత్నం చేస్తా. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ కాంప్లెక్స్ ఇది, ఓకేనా. అక్కడ ఒక పార్క్ చూపించే ప్రయత్నం చేసిన అండ్ ఇక్కడ దీన్ని చూపించే ప్రయత్నం చేసిన. సిఏడబ్ల్యూ ఆఫీసర్స్ మెస్. సిఏడబ్ల్యూ అంటే ఏంటిది మీకు ఏమైనా ఫుల్ ఫామ్ తెలిస్తే కామెంట్ చేయండి. సీరియస్లీ 100% నాకు తెలియదు. తర్వాత వీడియో తర్వాత గూగుల్ చేస్తా, ఇంతలో కూడా మీరైతే కామెంట్ చేయండి. ఇది ఫ్రీ లెఫ్ట్ కాదేమో, ఓకే. మార్నింగ్ హైదరాబాద్లో సిగ్నల్ని అయితే చాలామంది సీరియస్గా ఫాలో అవుతున్నారు, వెరీ గుడ్. కొంతమంది అయితే వెళ్ళిపోతూనే ఉంటారు. అటు 7 దాటితే ఇక సిగ్నల్ వ్యవస్థ మామూలుగా ఉండదు. ఇటు నుంచి మనం లెఫ్ట్ కొడుతున్నాం. ఇక్కడ ఒక బోర్డు రాసి ఉంది, రేస్ కోర్స్ పంప్ హౌస్ మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్, ఓకే. సేమ్ అదే బోర్డు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ కాంప్లెక్స్. గో స్లో, వర్క్ ఇన్ ప్రోగ్రెస్, హెచ్ఎండిఏ, ఎంవిఆర్, గ్రోయింగ్ గ్లోబల్, హెచ్ఎండిఏ, ఓకే. గ్రోయింగ్ గ్లోబల్ పిల్లర్ నెంబర్ 17 దగ్గర ఉన్నాం. ఫస్ట్ ఈ రైట్ సైడ్ వెళ్ళిపోయి ఈ కండిషన్ ఏముందో చూద్దాం. ఇక వర్షం పడ్డది కాబట్టి, ఇక కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి మాత్రం బురద ఉంటుంది, తప్పదు. పిల్లర్ నెంబర్ 18. చాలా ఎఫర్ట్ పెట్టి చాలా ఇష్టంతో ఈ కాంటెంట్ అనేది మనం షూట్ చేస్తున్నాము. చాలా మంది కూడా అంతే ఇష్టంతో చూస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ వర్క్ కండిషన్ ఎలా ఉందో మీరు క్లియర్గా చూడొచ్చు. ఇక పొద్దున్నే వచ్చినాం కాబట్టి మరి ఇప్పుడే వర్క్ చేసేవాళ్ళు మనకు కనబడరు. వస్తే వచ్చినాం, మొత్తం లోపలికి వెళ్ళిపోదాం డెడ్. ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు ఎంప్లాయీస్ ఇక్కడనే ఈ షెడ్ వేసుకొని ఇక్కడనే ఉన్నారు వాళ్ళు. ఇది
ఎండ్ వరకు ఉన్న సిచ్యువేషన్. ఇక్కడ టనల్ వస్తుంది అనుకుంటా కింది నుంచి సంథింగ్, లేదా అండర్ ఫ్లైఓవర్ కాదు, కింది నుంచి వెళ్తుంది అండర్ పాస్ లాంటిది. చలో మళ్ళీ బయటికి వెళ్ళిపోదాం. ల్యాగ్ లేకుండా ఇక్కడ పాజ్ పెట్టి అక్కడ స్టార్ట్ చేస్తాం. మళ్ళీ పాజ్ పెట్టినా కానీ ఇక్కడ మళ్ళీ ఏదో ఉంది అని ఇక్కడ ఆన్ చేసిన. ఇగో ఇవన్నీ కూడా ఇక్కడనే తయారు చేస్తున్నారు. మనకి ఇట్లా డివైడర్ లాగా పెడుతుంటారు కదా ఇవి. ఓకే సూపర్. పెద్ద ట్రక్. ఓ ఓ ఓ ఓ ఓ, అరే పెద్ద చెట్టు తీసేసినట్టు ఇక్కడ, కొమ్మలన్నీ తీసేసి. మొత్తం ఆఫ్ రోడ్ అనమాట ఇది. ఇట్లా నడుపుతున్నప్పుడు లడాక్ అవన్నీ నేను ఫీల్ అవుతుంటా. అట్లా మేలో పోయి వచ్చినాము. అసలు నెక్స్ట్ లెవెల్ అబ్బా, వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం. బట్ కొంచెం చాలా ప్రికాషన్స్ తీసుకోవాలి. కార్లో వెళ్ళే వాళ్ళు అయితే మొత్తం ఘాట్ రోడ్లే ఉంటాయి, భయంకరమైన ఘాట్ రోడ్లు అవి. ఊహించని మలుపులు ఉంటాయి. బాగా నడిపే వాళ్ళు మాత్రమే వెళ్ళాలి. 2 వీలర్లో కూడా ఎక్స్పీరియన్స్ ఉండాలి, అంత ఈజీ కాదు. పిల్లర్ నెంబర్ 15 దగ్గరికి వచ్చేసినాం. ఓకే, ఈ రకంగా మనకు లాస్ట్ మంత్ నుంచి ఈ మంత్కి ఏం పెద్ద ప్రోగ్రెస్ ఏం కనబడట్లేదు. ఇది పీ క్యాప్ అని అంటుంటారు కదా, ఇవి మాత్రం ఇక్కడ పిల్లర్ టు పిల్లర్ మధ్యలో తయారవుతూనే ఉన్నాయి. అండ్ కొత్తగా వేసిన పిల్లర్లు ఏం లేవు. ఇక ఆల్రెడీ ప్రీవియస్ మంత్లో మనం చూసినాము ఆ పిల్లర్సే మొత్తము. అండ్ ఇంకా స్టార్టింగ్లో ఏమైనా వర్క్ జరుగుతుంటే చూద్దాము. పిఐఈఆర్ ఏదో ఉంటుంది, సిఏపి పీర్ క్యాప్ ఏదో అంటారు, ప్రొనౌన్సియేషన్ నాకు కరెక్ట్ తెలీదు. అందుకే నేను షార్ట్కట్లో పీ క్యాప్ అంటుంటా దాన్ని. ఎంవిఆర్ వాళ్ళ బండి అక్కడ మనం చూసినాక బోర్డు మీద ఎంవిఆర్ అని, ఇదిగోండి వెనక ఎంవిఆర్ అని. ఇదిగోండి ఇక్కడ జరుగుతుంది వర్క్, చెప్పినాక స్టార్టింగ్లో జరుగుతుంటుందని. ఇదిగోండి ఇదే తయారు చేస్తారు. ఈ పిల్లర్ టు పిల్లర్ మధ్యలో ఈ పీ క్యాప్ వర్క్ అనేది జరుగుతుంది. అండ్ ఈ ఓపల్ ఎలివేటెడ్ కారిడార్ ఎప్పుడు ఫినిష్ అవుతుందో తెలియదు. మరి ఈ ఎలివేటెడ్ కారిడార్ పిల్లర్లు అయితే బాగానే వేస్తున్నారు, ఇది ఎప్పటికి ఫినిష్ అవుతుందో తెలియదు. ఇది మన బాలంరాయ్ చౌరస్తా. అండ్ జేబిఎస్ నుంచి బాలంరాయ్ చౌరస్తా దాకా నేను మీకు చూపించడం జరిగింది. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే లైట్ తీసుకోండి. ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఛానల్కి వచ్చి ఉంటే ఒకసారి కంటెంట్ చెక్ చేయండి, బాగా నచ్చితేనే కనెక్ట్ అయ్యి ఉండండి, లేకపోతే లైట్ తీసుకోండి. బైక్ రైడింగ్ ఎండింగ్లో కూడా చూద్దాం. 44,153 పక్కన 6. అండ్ ఇది జేబిఎస్. మళ్ళీ సికింద్రాబాద్ లోపలికి వెళ్తాం, రైట్ సైడ్ వెళ్ళిపోతే బేగంపేటకి వెళ్తాము. ఇదిగోండి ఇటు సైడ్ చేస్తున్నారు వర్క్. ఇక్కడ మార్నింగ్ ఏం చేస్తారేమో అనుకున్నాం, బట్ మార్నింగ్ వర్క్ స్టార్ట్ అయిపోయింది. See you in the next video. Tata, bye bye.